నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, భాస్కర్ రెడ్డి గారిని రిమాండ్ కి తరలించిన తర్వాత అవినాష్ రెడ్డి గారిని ఖచ్చితంగా అరెస్టు చేస్తారు అని రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు అనుకున్నారు. అలానే వివేకానంద హత్యకి సంబంధించి ఎవరికైతే అవగాహన ఉందో వాళ్ళందరూ కూడా అవినాష్ రెడ్డికి అరెస్టు తప్పదు అనుకున్నారు. బట్ తలకిందులు చేస్తూ ఆయన బెయిల్ తెచ్చుకున్నారు ముందుగానే. సో దీన్ని వ్యతిరేకిస్తూ సునీత గారు సుప్రీంను ఆశ్రయించారు. ఏం చెప్తారు? అది ఒక మంచి రాజకీయ ఎత్తుగడ. రెండు విధాల సునీత తన తాలూకు తెలివితేటలు నిరూపించుకుంది. ఇది ఆల్మోస్ట్ చాలు సునీత మొగుడు ఇద్దరూ కలిసి హత్య చేశారని వాళ్ళ తాలూకు వాగ్దాటితో ఒక పెద్ద బురద జల్లిన తర్వాత మరి ఆవిడ చేసినట్టయితే సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్తుంది? ఒకటి ఎదవల్లారా మేము చేయలేదని చెప్పడం. తర్వాత ముందస్తుగా బెయిల్కి పిటిషన్ పెట్టుకున్నారు. ఇక్కడ హైకోర్టుని ఇన్ఫ్లుయెన్స్ చేయించవచ్చు, వాళ్ళు బెయిల్ ఇవ్వచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ ఇవ్వడానికి వీలు లేదు అని చంద్రచూడ్ సుప్రీంకోర్టు తాలూకు జడ్జికి చెప్పింది మాట. రేపు ఉదయం వాళ్ళు టైం ఇచ్చారు. రేపు ఉదయం వాళ్ళు పూరాపారాలు పరీక్షించిన తర్వాత ఒక రాజముద్ర వేసేస్తారన్నమాట. అంటే ఎనీవే వాళ్ళు అంటే అవినాష్ రెడ్డిని రక్షించడం కోసం ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్మోస్ట్ చాలా ఆ విజయ్ కుమార్ స్వామి వచ్చేసాడు. ఆయనకి ఇదే పనట. అంటే చావు బ్రతుకుల మధ్య ఉన్న కేసులన్నింటినీ కూడా బయటపడేయడం. ఆయన ఫ్లైట్లో వస్తాడు, ఫ్లైట్లో వెళ్తాడు, ఫ్లైట్లో వచ్చాడు, ఇక్కడ కలుసుకోలేదు, తినగా తేడాపేరు వెళ్ళిపోయాడు, ఆ నైట్ ఉన్నాడు, మళ్ళీ వచ్చాడు, ఎక్కడున్నాడో తెలీదు, ఎవరెవరికో సందేశాలు వెళ్తున్నాయి, ఆదేశాలు వెళ్తున్నాయి, ఈ అందరూ ఫాలో అవుతున్నారు. చివరికి నిన్న సాయంత్రం మన పరిస్థితి ఏంటంటే లేదు, అవినాష్ రెడ్డి దాటేశాడు అంటే అవుట్ ఆఫ్ డేంజర్ అని అనుకున్నమాట. ఆయన తాలూకు పరిస్థితి, ఆయన మీద వచ్చిన ఒత్తిడి, ఆయన్ని ప్రొటెక్ట్ చేసే విధానం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అవినాష్ రెడ్డి గట్టెక్కిపోయినాడు. భాస్కర్ రెడ్డి ఒక 20 రోజుల్లో వచ్చేస్తాడు, ఇంకేముంది అనుకున్నాం. దానికి నిజంగా చదువుకుంది కాబట్టి ముఖ్యంగా ఆ నాన్నని చంపినటువంటి విధానానికి చాలా ఫీల్ అయిందమ్మా ఆవిడ. చాలా అంత ఘోరంగా చంపవలసిన అవసరం లేదు. చంపినప్పుడు శిక్షను పెంచారు అంతే. ఆ రెండే పాయింట్లు మాట. అంత ఘోరంగా దెబ్బేసి చంపేసినా పర్వాలేదు, 17 పోట్లు పొడిచారంటుంటే మరి కొత్తగా స్లోగను అంటే దస్తగిరి చెప్పినట్టుగా వాంగ్మూలం కరెక్ట్ అంటారా? దస్తగిరి నిజాయితీ పరుడా? మిగతా వాళ్ళు నిజాయితీ పరులు కదా? మిగతా వారికి ఏమో ఈ కేసుతో సంబంధం లేదా? ఇలాంటి రకరకాల మడత పేచీలు పెడుతుంటే ఆ దస్తగిరి చెప్తున్నాడు. మళ్ళీ నిన్న ఏంటంటే దస్తగిరి కేసులో ఉన్నాడు కదా, అంటే విచారిస్తున్నారు కదా, ఆయన టీవీల్లో లైవ్ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటాడు, ఇది కోర్టు అంగీకరిస్తుందా? ఇలాంటి మడత ఫిట్టింగ్లు పెట్టారన్నమాట. అయితే అన్నిటికి కూడా దస్తగిరి ఒకటే చెప్పాడు, మేము చేసింది ముఖ్యంగా తిన్నంటి మాసాలు లెక్క పెట్టడం తప్పు కదమ్మా. ఇప్పుడు ఆయన దగ్గర డ్రైవర్గా పనిచేసి ఎన్నిసార్లు ఆయన బిర్యానీ పెట్టుంటాడు, ఎన్నిసార్లు ఆయన ఆదుకొని ఉంటాడు, ఎన్నిసార్లు ఆయన పట్ల తండ్రిగా ఉంటాడు. ఓ తండ్రి లాంటి వ్యక్తిని అలాగా పోట్లు పొడిచి రక్తమడుగులో ఉన్న వ్యక్తిని శాశ్వతంగా కన్ను మూసేలా చేశారంటే ఆయనకి ఆ గుండెల్లో పక్క బాధ ఉంటుంది. ఆ బాధతోనే చెప్తున్నాను అన్నమాట. ఎస్, నేను తప్పు చేశాను కాబట్టి చెప్తున్నాను. నాకు ₹1 కోటి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ 30 లక్షలు తీసుకున్నారు. నాకు ముట్టింది 70 లక్షలే అని వివరంగా చెప్తున్నాడు ఆయన. లేదు మీరు ఆ దస్తగిరినేమో చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ చేయించాడు, దస్తగిరినేమో సునీత ఇన్ఫ్లుయెన్స్ చేయించింది, సునీత చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు కలిసి డబ్బులు ఇవ్వబట్టేమో దస్తగిరి ఈ విధంగా చెప్తున్నా చెప్పేసి కొత్తగా అవినాష్ రెడ్డి మొదలుపెట్టాడు. ఇదేమవుతుంది గనక సునీత ఈరోజు చేసినటువంటి కార్యక్రమం నిన్నే ఆ సుప్రీంకోర్టుకి వెళ్ళడం, ఆ సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తికి ఏమో అభ్యర్థించడం, తర్వాత కాళ్ళ వేళ పడి ఎలాగైనా మా నాన్న కేసులో ఒక న్యాయమైన తీర్పు ఇవ్వండి అని చెప్పుకోవడం, ఇవన్నీ కూడా అంటే నిజంగా
మన భారతదేశంలో ప్రతి శ్రీమూర్తి కూడా సునీతని చూసి గర్వించాలి. అంటే పట్టుదల పడ్డం మామూలు కాదు కదా, ఉడుం పట్టు పట్టింది. ఉడుం పట్టు పట్టి తప్పకుండా 100 సరే అయితే నాకు ఇంకా ఎక్కువ నమ్మకం ఏర్పడింది అన్నమాట. ఆ లాలని అంత క్రూరంగా చంపినటువంటి ఆ నరరూపాంతకులే ఏంటి, వాళ్ళని అంత పైశాచికంగా మృగతుల్యంగా చంపినటువంటి వాళ్ళు మాత్రం బతకనివ్వదు. ముఖ్యంగా సునీత గారు అలు పెరుగని పోరాటం చేస్తున్నారని అనుకోవచ్చు. చాలా ఆడవాళ్ళు అంటే అలా ఉంటారన్నమాట. ఎక్కడ ఎవరు ఖాతరు అయిపోయినా పాపం అలో లక్షణట్టు దిక్కుమాలి పక్షిలాగా హసనాపురం వీధుల్లో ఒంటరిగా చిన్న బ్యాగ్ తగిలించుకుంటూ తిరుగుతూ కారేనా లేదు, కారులో కూడా వెళ్ళటం లేదు. చూసావా, ఆఫీసులో నడిచి వెళ్తుంది మాట. జనరల్ గా కొడుకైనా సరే, బాబు మీ నాన్న ఎలాగా తిరిగి రారు, ఈ తాయిలోని తీసుకో, ఈ పొట్టలోని తీసుకో, ఈ సూట్ కేసు తీసుకో అని అనుంటే కాస్త వెనక్కి తగ్గుండేవారేమో. బట్ కూతురు ఎలాంటి ప్రలోభాలకి లోను కాకుండా ఉంది కదా, ముఖ్యంగా భయపడకుండా నన్ను ఏం చేసేస్తారో అనే ప్రాణ భయం లేకుండా తండ్రి కోసము ఎక్కని మెట్టిలు లేదు దిగని మెట్టు లేదు అన్నట్టు ప్రతి ఇంటింటికి వెళ్ళి బతిమాలుకుంటున్నట్టుగా, రిక్వెస్ట్ చేసుకుంటున్నట్లుగా, తన వైపు తన పోరాటం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. పోరాటమే. తర్వాత ఇంకొక పెద్ద బాధాకరమైన విషయం ఏంటంటే, ఏమ్మా ప్రతి మగాడి జీవితంలో లేదా ప్రతి ఆడవాళ్ళ జీవితంలో ఒక చీకటి కోణం ఉంటుంది, అంతే కదా. ఒక ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చీకటి కోణం లేని వాళ్ళు ఎక్కడో ఉండొచ్చు, లేకపోతే తీసి పక్కన పెట్టి వీళ్ళ గురించి మాట్లాడుకున్నట్టయితే వివేకానంద రెడ్డికి ఎవరితోనో ఏదో చిన్న అటాచ్మెంట్ రిలేషనే ఉంది. ఎవరైనా ఇట్లాంటి రిలేషన్స్ గురించి మనిషి చనిపోయిన తర్వాత మాట్లాడతారా? ఎవరైనా మాట్లాడతారా? ప్రాణాలే పోయి ఆ చీకటి కోణం గురించి మాట్లాడడం ఏంటి? మాట్లాడితే దాన్ని కూడా వదిలేయలేదు వీళ్ళు. సిబిఐ వాళ్ళు వెళ్ళి అడిగితే మాకు అట్లాంటి కక్షలు కార్పణ్యాలు లేవండి, మహానుభావుడు దేవుడు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటా అని చెప్పింది. అయిపోయిందా? ఎంత కథ అల్లారండి. ఆయన పుట్టినటువంటి కొడుక్కి ఆస్తి పంపకం కోసం ఈవిడే ఒకరిని పురమాయించిందని చెప్పినట్టయితే ఆవిడ ఎందుకు పురమాయిస్తుందండి? ఆవిడకి ఏం లోడ్ చేయలేదు కదా. సామాన్య ప్రజానీకానికి, సామాన్య ప్రజలకి ఒక 4-5 కోట్ల రూపాయలు చాలవు వారి జీవితానికి. అందువలన ఇట్లాంటి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నప్పుడు కూడా, అంటే ఇట్లాంటి ఒక దురదృష్టకరమైనటువంటి నిందలన్నింటినీ కూడా పటాపంచలు చేసేసి నిజాన్ని నిర్భయంగా చెప్పగలుగుతుందంటే సునీతారెడ్డి హ్యాట్స్ ఆఫ్. రైట్, చూడాలండి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.